టీవీ తెలుగు న్యూస్ అప్డేట్ చూద్దాం. రాజమహేంద్రవరంలో ధాన్యం కొనుగోలును పండుగలా నిర్వహిస్తున్నామని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా తొలిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ చారిత్రాత్మకమని పేర్కొన్నారు. తూర్పు గోదావరిలో 1.35 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసి 4 నుంచి 5 గంటల్లోనే రైతుల ఖాతాల్లో 400 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. అకాల వర్షాల అనిశ్చితిలో రైతులకు ఉచిత టర్పాలిన్లు, ప్రభుత్వ ప్రైవేటు స్థలాల్లో ధాన్యం ఆరబెట్టుకునే సదుపాయాలు కల్పించినట్లు మంత్రులు తెలిపారు. ఎంతో కష్టపడి ఒక అద్భుతమైన కార్యక్రమం ద్వారా అన్నపూర్ణ లాంటి జిల్లాలని ప్రపంచవ్యాప్తంగా ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చారు. అందులో భాగంగా మాకున్న అంచనాల మేరకు సుమారు 4,90,000 ధాన్యం పండుతుందనే అంచనాలకి 4 లక్షల వరకు మేము కొనుగోలు చేయడానికి సిద్దమయ్యాం మన తూర్పుగోదావరి జిల్లాలో. అందులో భాగంగా ఆల్రెడీ ఈ రోజుకి వచ్చిన సంఖ్య 1,35,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం. అంటే సుమారు 400 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాలో జమ చేశాం. జమ చేయడమే కాదు, 4-5 గంటల్లోనే వాళ్ళ ఖాతాలో జమ చేస్తున్నాం. ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం మేము చేపట్టాం. ఇంకా కొంచెం లోతుగా సమీక్షించుకుని చిన్న చిన్న పొరపాట్లు ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి, గోను సంచుల విషయంలో కానివ్వండి, రైతులు ఎక్కడ కూడా కష్టాన్ని ఎదుర్కోకూడదు. ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏ విధంగా ఒక బిడ్డను పోషించినట్టు పంట జాగ్రత్త చూసుకున్నారు.